ఎంత దుర్మార్గంగా ఈ చర్య చేశారు. ఇది ఎంత దుర్మార్గం, ఎంత మోసకరమైన చర్య. మన జాతీయ జెండాని పక్కకి పడవేస్తామా? ఎంత అహంకారము, నర్నరాలు పొంగుతూ ఉన్నాయి. జాతీయ జెండా, మూవన్నెల జెండా ఎంతోమంది త్యాగమూర్తుల ద్వారాగా వారి ప్రాణాలు అర్పిస్తే వారి ఇచ్చిన ఆ త్యాగాల ఫలితమే మన దేశానికి స్వతంత్రం వచ్చింది. అలాంటి జాతీయ జెండాని ఈ మూర్ఖుడు వాడిని ఏమనాలి? కొద్దిగా ఆలోచించండి. అలాంటి వారికి తగిన పాఠాలు నేర్పాలి. మూవన్నెల జెండా, మన భారత జాతీయ జెండాని కాలుతో ఏమండి పక్కన పడేస్తే అంతలా ప్రజల్లో ఒక యాంకరు, ఏం చేస్తున్నావు, వాట్ ఇస్ దిస్, ఏం చేస్తున్నావు నీవు అని మాట్లాడుతూ ఉంటే యాంకర్ మాటని పక్కన వించి ఆయన చెప్పే మాటను పడుచుకోకుండా ఆయన చెప్పుతున్నప్పటికీ ముఖం తుడుచుకొని పక్కకు విసిరేసే పరిస్థితి. తను ఏం చేయాలి? అతన్ని ఏం చేయాలి? కొంచెము ఆలోచించి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారంలో ఉన్న వారికి, పై ఉన్న అధికారులకి ఆ జాతీయ జెండా ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తూ ఉన్నారు. ఎక్కడో ఇంత దూరంలో ఉన్న నాకే రక్తం మరుగుతూ ఉంటే మరి ఆ సమీపంగా ఉన్నవారు, యాంకరు ఎంత బాధపడ్డాడో. అప్పటికి అడిగి నువ్వేం చేస్తున్నావు అని అడిగినప్పటికీ అతని మాటని లెక్క చేయకుండా విసిరి పక్కకి విసిరేసే పరిస్థితి. ఇది దుర్మార్గ చర్య కాదా? జాతీయ జెండా మన ప్రాణము కంటే ఎక్కువైనది, మన ప్రాణము కంటే ఎక్కువైనది. అలాంటి భారతదేశం నా జాతీయ జెండాని విసిరేస్తారా? అతన్ని ఏం చేయాలి? కొంచెము మనస్కరించి ఆలోచించి ఇలాంటి మూర్ఖులని మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను ఒక క్రైస్తవుల మత బోధకునిగా, దేవుని సేవకునిగా, నేను భారతదేశ పౌరునిగా ఆ బాధని నేను ఇంతవరకు మీ ఎదుట ఉంచాను. నా మనోవేదనని మీతో పంచుకున్నాను. ఎవరైతే ఆ జెండాని తుడిసి వేశాడో, పక్కకి విసిరేశాడో అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలి నేను మనసారి కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభువారే ఇలాంటి మూర్ఖుల మనోనేత్రాలు వెలిగించి తగిన సమయం అందు వారికి సరైన శిక్ష ఆయనే అనుగ్రహించునుగాక.